విజయవాడలో హాట్ గా మారింది కూటమి రాజకీయం. బెజవాడలో ఏదో ఒక సీట్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. అయితే తూర్పు సెంట్రల్ సీట్ ఇవ్వలేమని తేల్చేసింది టీడీపీ. విజయవాడ వెస్ట్ సీట్ కావాలని బీజేపీ పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. వెస్ట్ సీటుపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ సీటును బీజేపీకి త్యాగం చేసేందుకు జనసేన సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ కోసం 3 పేర్లు పరిశీలిస్తోంది బీజేపీ. సో విజయవాడ వెస్ట్ సీట్ ఏ పార్టీకి వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి టీడీపీ నుండి ఉన్నారు, అలానే జనసేన నుంచి కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి ఇవ్వబోతున్నారా ఈ విజయవాడ వెస్ట్ సీట్ ని? బీజేపీ రేస్ లో ఎవరున్నారు? ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీట్ హాట్ సీట్గా మారిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అటు ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ కొన్ని సీట్లు ప్రకటించినప్పటికీ పెనమలూరు అండ్ అలాగే అవినిగడ్డ విజయవాడ వెస్ట్ సీట్లకు సంబంధించి మొదటి నుంచి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే అవినిగడ్డ జనసేనకు వచ్చినప్పటికీ కూడా విజయవాడ అర్బన్ ఏరియాలో బీజేపీ నుంచి ఖచ్చితంగా ఒక సీటు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో విజయవాడలో ఇప్పటికే ఇటుపక్క ఈస్ట్ కానీ సెంట్రల్ కానీ అవకాశం లేదు కాబట్టి మిగిలింది వెస్ట్ మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెస్ట్ సీటు బీజేపీకి వెళ్ళిపోయాయి అంటూ కూడా సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మొత్తం 2 పార్టీల నుంచి కూడా నేతలందరూ కూడా కాస్త సందిగ్ధంలో ఉన్నారనే చెప్పాలి. ఇక కీలకంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలనేటటువంటి టాక్ కూడా నడుస్తోంది. అయితే విజయవాడ వెస్ట్లో జనసేన నుండి పోతిన మహేష్ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం నా పైన ఉంది, ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీటు పవన్ కళ్యాణ్ నాకే కేటాయిస్తారు, నేనే ఎన్నికల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు ప్రచారం కూడా చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కూటమి చర్చలు జరిగాయో చర్చల తర్వాత విజయవాడ వెస్ట్కు సంబంధించి రాజకీయం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. బీజేపీ కీలకంగా విజయవాడ సెంట్రల్ నుంచి కానీ అటు వెస్ట్ నుంచి కానీ పోటీ చేయాలని భావిస్తుంది. ఎందుకంటే సామాజిక సమీకరణ నేపథ్యంలో బ్రాహ్మణ్ ఓటు బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విజయవాడ వెస్ట్ అయితే కనుక అక్కడ ఎక్కువ మంది వైశ్యాస్ అండ్ అలాగే మార్వాడీస్ కూడా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మైనార్టీ వర్సెస్ హిందూ అనేటటువంటి ఒక దాంతో ముందుకు వెళ్లే నేపథ్యంలో ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నుంచి అడ్డూరి శ్రీరామ్ జిల్లా అధ్యక్షుడు బీజేపీ అతని రేసులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అతనితో పాటు ఏదైతే 3:1 రేషియో కింద తీశారో మరో 2 పేర్లు కూడా పెట్టారు. కానీ అడ్డూరి శ్రీరామ్ పేరునైతే పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తోంది బీజేపీ నుంచి. ఇప్పటికే దీనికి సంబంధించి సంకేతాలు కూడా అందాయి. కాబట్టి బీజేపీకి సీటు వెళ్ళిపోయింది అనేటటువంటి నేపథ్యంలో జనసేన మరోసారి త్యాగం చేయాల్సి వస్తుందా అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు మొదలైందని చెప్పాలి. ఎందుకంటే పోతిన మహేష్ పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పవన్ కళ్యాణ్ వెంటే తిరుగుతూ ఉన్నారు. దాదాపు గత ఎన్నో ఏళ్లుగా తను వెస్ట్ సీటు పైనే పోటీ చేసేందుకు లోకల్గా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను పోగేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని పని చేసుకుంటూ వస్తున్నారు. ఇక నగరాల సామాజిక వర్గానికి సంబంధించి బీసీ వ్యక్తి అయినటువంటి అతను తనకి సీటు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా నిన్న కూడా పార్టీ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడం, పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఎలాంటి సంకేతం రాకపోవడంతో బీజేపీకి సీటు వెళ్ళిపోయినట్టు చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. పోటీ అయితే ఎక్కువగా ఉంది. టీడీపీ నుంచి అయితే బీజేపీకి వెళ్ళేటటువంటి సంకేతాలు అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. రైట్ క్రాంతి.